సో హలో దోస్త్, నా పేరు అబ్దుల్లా. మీరు వస్తున్నది అన్నా డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ గమనిస్తారు కదా. సో క్రెడిట్ కార్డ్ బిల్ పే ఎలా చేయాలి, ఫోన్పే ద్వారా మన క్రెడిట్ కార్డ్కి సంబంధించి బిల్ పే ఎలా చేయాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మన అకౌంట్లో క్రెడిట్ కార్డ్కి సంబంధించి అకౌంట్ అనేది ఉంటుంది కదా, సో లింకప్. సో ఆ అకౌంట్లో మనం క్రెడిట్ కార్డ్ అమౌంట్ అనేది యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి కట్ అవుతూ ఉంటాయి అన్నమాట అవి. సో అలా చేసుకుంటే మీకు ఏమవుతుందంటే, క్రెడిట్ స్కోర్, సివిల్ స్కోర్ బాగానే ఉంటుంది. బట్ అంతకన్నా ముందే మీరు 40 డేస్ అయితే ఇస్తుంది కదా మీకు టైం అనేది క్రెడిట్ కార్డ్కి సంబంధించి. 40 డేస్ కాకుండా 30 డేస్ ముందే మనము క్రెడిట్ కార్డ్కి సంబంధించి బిల్ పే చేసామనుకోండి, సివిల్ స్కోర్ అనేది బాగా మాకు ఇంక్రీజ్ అయితే అవుతుంది, ఇంకా చాలా ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో అర్థమైందిగా. సో అందుకని 30 డేస్ లోపే మీరు క్రెడిట్ కార్డ్కి సంబంధించి బిల్ పే అనేది చేసుకోండి. మీకు సేఫ్ సెక్యూర్ అయితే ఉంటుంది, సివిల్ స్కోర్ కూడా బాగా ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో అర్థమైందిగా. మీకు లిమిట్ కూడా, క్రెడిట్ కార్డ్కి సంబంధించి లిమిట్ కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 40,000 నుంచి లక్ష నుంచి 1,50,000 2 లక్షల వరకు అయితే పెంచుతూ ఉంటారనమాట బ్యాంక్ వాళ్ళు. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫోన్పే అప్లికేషన్లో ముందే మీరు పే చేసుకోండి. ఎలా పే చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ మీ మొబైల్లో ఫోన్పే అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కిందనే ఉంటుంది అనమాట, ఇంటర్ఫేస్లోనే మీకు క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ కానీ మీకు లేకపోతే ఇక్కడ కింద మీకు లోన్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ లోన్స్ మీద అయితే క్లిక్ చేయండి. లోన్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రెడిట్ కార్డ్, ఇక్కడ ఈ మూల వచ్చేసి క్రెడిట్ కార్డ్ బిల్ పే అని ఉంటుంది అనమాట. దాని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ క్రెడిట్ కార్డ్కి సంబంధించి నెంబర్స్ అయితే ఉంటుంది అనమాట. 14 డిజిట్ 15 16 డిజిట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ ఉంటుంది. కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ టోటల్ అమౌంట్ అని అలాగే మినిమం అమౌంట్ అనేది మీకు కనిపిస్తుంది మీ క్రెడిట్ కార్డ్కి సంబంధించి. సో ఎంత యూజ్ చేశారు మీరు అమౌంట్, సో ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ డ్యూ బ్యాలెన్స్ మొత్తం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ నుంచి మీరు పే చేయాలనుకుంటే పే చేసుకోవచ్చు. డేట్ అనేది డ్యూ డేట్ అయితే ఉంటుందన్నమాట. సో మా దగ్గర టోటల్ అమౌంట్ లేదు మీ దగ్గర అని అనుకుంటే ఇక్కడ మినిమం అమౌంట్ అయినా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో అర్థమందిగా. సో అది కూడా లేదు అని అనుకుంటే మీరు ఎంతో కొంత 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, ఎంత అయినా మీరు ఇక్కడ నుంచి పే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 42,000 అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి మొత్తం ఈ అమౌంట్ మొత్తం రిమూవ్ చేసి ఇక్కడ నుంచి ఎంతో కొంత ఎంటర్ చేసి మీరు పే యువర్ బిల్ పే మీద క్లిక్ చేయండి కింద. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది అడుగుతుంది. ఏ బ్యాంక్లో మీకు ఫోన్పేలో 2-3 అకౌంట్స్ ఉంటే 2-3 అకౌంట్స్ ఇక్కడ కనిపిస్తారన్నమాట. ఒకే అకౌంట్ ఉంటే ఒకే అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయి ఉంటుంది. సో కింద ఇక్కడ పే మీద అది క్లిక్ చేయగానే మీరు ఎప్పటిలాగానే మీరు ఫోన్పే ద్వారా పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా, యూపీఐ పిన్. సో ఆ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయగానే సక్సెస్ఫుల్గా మీ క్రెడిట్ కార్డ్ బిల్ పే అనేది అవుతుంది అనమాట. సో అర్థమైందిగా. సింపుల్గా ఇలా క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఫోన్పే ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్ అనేది పే చేసుకోవచ్చు. సో చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. 40 డేస్ వరకు మీరు వెయిట్ చేయవద్దు. 30 డేస్ లోపు మీరు బిల్ పే అయితే చేసుకోండి. సివిల్ స్కోర్ డౌన్ అవ్వకుండా ఉంటుంది. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.